కేసీఆర్ అనే మొక్కను మళ్ళీ మొలవని అని తెలంగాణ రాష్ట్రంలో రాసి పెట్టుకోండి. చెప్పిన నాడు ఓడిస్తాని, ఓడించిన రేవంత్ రెడ్డి అనేక విమర్శలు చేస్తున్నాడు కేసీఆర్ని టార్గెట్ చేస్తూ. ఎంతలా అంటే ఈ మధ్య కాలంలో వాడి వేడి రాజకీయాలు తెలంగాణలో కనిపిస్తున్నాయి. కేసీఆర్ టార్గెట్గా రేవంత్ రెడ్డి ప్రసంగం ఉంటుంది. ఎక్కడ పబ్లిక్ మీటింగ్లో మాట్లాడినా కానీ రేవంత్ రెడ్డి కేసీఆర్ గురించి మాట్లాడకుండా, కేసీఆర్ని విమర్శించకుండా ఎక్కడ మీటింగ్ ముగియడం లేదు. 100 కోట్ల రూపాయలు అప్పు చెల్లిస్తున్నామేమో, ఆ పాపం అంతా కూడా కేసీఆర్దే అని చెప్పి కూడా ఆయన ఘాటైన విమర్శలు చేస్తున్నారు. కానీ ఎక్కడ కూడా ఎంత రెచ్చగొట్టినా కేసీఆర్ మౌనం వీడడం లేదు. రేవంత్ రెడ్డిని ఒక్క మాట అంటే ఒక్క మాట కూడా అనడం లేదు. ఎందుకింత మౌనంగా ఉన్నారనేది కూడా ఎవరికి అర్థం కాని ప్రశ్నగా కనిపిస్తోంది. అయితే రేవంత్ రెడ్డి విమర్శించినప్పుడు దానికి కౌంటర్గా కేటీఆర్, హరీష్ రావు వీళ్ళు మాత్రం మీడియా ముందుకు వచ్చి మాట్లాడుతున్నారు. ఏదైతే ఆ విమర్శను తిప్పికొట్టే ప్రయత్నం చేస్తున్నారు కానీ ఎక్కడ కూడా కేసీఆర్ మాట్లాడిన పరిస్థితి లేదు. ఈ వ్యూహాత్మక మౌనానికి కారణం ఏంటనేది కూడా ఎవరికి అర్థం కాని ప్రశ్నగా కనిపిస్తుంది. అయితే ఇంత మౌనంగా ఎందుకు ఉన్నారు కేసీఆర్ అంటే, ఆయనకి దగ్గరగా గమనించిన వాళ్ళు, ఆయన రాజకీయ జీవితాన్ని దగ్గర నుండి చూసిన వాళ్ళు అంటున్నది ఒకటే. మొదటి నుంచి కూడా కేసీఆర్ ఒక వ్యూహాత్మక మౌనంతో ఉంటారు. అవసరం వచ్చినప్పుడు మాత్రమే మాట్లాడతారు. అంటే అధికారంలో ఉన్నారు కాబట్టి అప్పుడు చాలా సందర్భాల్లో మాట్లాడిన పరిస్థితులు వచ్చాయి కాబట్టి ఆ విధంగా నడిచింది. ఇప్పుడైతే ఆయన మౌనంగా ఉండడానికి కారణం, ఈ విధంగా గతంలో మాజీ ప్రధానమంత్రి పివి నరసింహారావు కూడా ఇదే స్ట్రాటజీతో ఉండేవాళ్ళు అనేది కొంతమంది చెప్తున్న వాదన. మౌనంగా ఉండడం కూడా మాట్లాడడం కంటే బలమైనది అనేది కేసీఆర్ నమ్ముతారట. ప్రధానంగా ఆయన ఎందుకు మౌనంగా ఉంటున్నారంటే, ఇప్పుడు దాదాపు ఏడాది కాలం అయిపోయింది. రేవంత్ రెడ్డి పరిపాలన గతంలో కేసీఆర్ ఉన్నప్పుడు రాష్ట్రం ఎలా ఉండేది, అప్పుడు పథకాలు ఎలా ఉండేవి, పరిపాలన ఎలా ఉండేది అనేది కూడా గతంలో చూశారు. ఇప్పుడు కూడా చూస్తున్నారు. ఏడాది కాలంగా ఒక బేరీజ్ వేసుకుంటున్నారు ఈ ఇద్దరు నాయకుల పరిపాలనకు సంబంధించి. ప్రధానంగా కేసీఆర్ నమ్ముతున్న సిద్ధాంతం ఇంత మౌనంగా ఉండడానికి కారణం ఒకటే అర్థమవుతుంది. అది ఏదైనా ఒక సమస్య మీద, తమ డిమాండ్ల మీద ప్రజలు రోడ్డెక్కినప్పుడు, నిలదీసినప్పుడు, ఆ సమస్యల మీద ప్రజలు బహిరంగంగా వచ్చి మాట్లాడినప్పుడు ఆ సమస్యలకు నాయకుడు నాయకత్వాన్ని చేపడితే ప్రజలు దాన్ని తీసుకుంటారు. ఆ నాయకత్వాన్ని ప్రజలు గౌరవిస్తారు. దాని వెంట వెళ్లే ప్రయత్నం చేస్తారు. అలాంటి పరిస్థితులు ఏడాది కాలంలో ఎక్కడా రాలేదు కాబట్టి మౌనమే ఇప్పుడు మనకి ఉండాల్సింది. మౌనంగా ఉంటేనే ఇలాంటి సందర్భాల్లో నడుస్తుందని చెప్పి కూడా భావించిన కేసీఆర్ మౌనంగా ఉన్నారు. ఎక్కడా మాట్లాడట్లేదు. ఈ వ్యూహం వెనుక అర్థం కూడా ఇదే అనిపిస్తుంది. అయితే ఆయన జనవరి 15వ తేదీ నుంచి కూడా ప్రజల్లోకి రాబోతున్నారనేది వార్తలు వినిపిస్తున్నాయి. ఎందుకంటే ఇటీవల మీడియా చిట్చాట్లో కూడా కేటీఆర్ మాట్లాడాడు, త్వరలో కేసీఆర్ ప్రజల ముందుకు వస్తారని జనవరి నుంచి. జనవరి 15 తర్వాత ప్రజల్లోకి వస్తే కేసీఆర్ ఎలా ఉండబోతుంది అనేది కూడా ఒక ఆసక్తి కనిపిస్తుంది. ఇప్పటివరకు కూడా కేసీఆర్ వర్సెస్ చంద్రబాబు చూసాం, కేసీఆర్ వర్సెస్ రాజశేఖర రెడ్డి చూసాం. ఇప్పుడు కేసీఆర్ వర్సెస్ రేవంత్ రెడ్డి చూడబోతున్నాం. వ్యూహాత్మకంగా ఏ విధంగా ఈ ఏడాది పాలనను టార్గెట్ చేయబోతున్నారు కేసీఆర్ అనేది కూడా చూడాలి. ఎందుకంటే ఇప్పటికీ కేసీఆర్కి అనేక అస్త్రాలు సిద్ధంగా ఉన్నాయి. ఒకటి, హైడ్రా అనేది అత్యంత ఉత్సాహంగా మొదలుపెట్టి అనేక ఇళ్లు కూల్చేసి, విల్లాలు కూల్చేసి ఇప్పుడు సైలెంట్ అయిపోయింది. మరోపక్క చూస్తే పూర్తి స్థాయిలో రుణమాఫీ కాలేదని విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. కానీ రేవంత్ రెడ్డి మాత్రం రుణమాఫీ చేశాము, 2 లక్షల లోపు రుణాలు ఉన్న రైతులకు అని చెప్పి కూడా ఆయన చెప్పడం జరుగుతుంది. ఇలా కేసీఆర్, రేవంత్ రెడ్డి ఇద్దరే. ఒక పక్క కేసీఆర్ మాటల మాంత్రికుడు అయితే అంతే స్థాయిలో ఉత్సాహంగా దూసుకుపోయే వ్యక్తి రేవంత్ రెడ్డి. ఒక అపార అనుభవం ఉన్న నాయకుడు కేసీఆర్ని వ్యూహాత్మకంగా ఓడగొట్టిన వ్యక్తి రేవంత్ రెడ్డి. ఆ విధంగా వీరిద్దరి రాజకీయాలు ఎలా ఉండబోతాయనేది కూడా జనవరి నుంచి కూడా ఆసక్తిగా మారింది. చూద్దాం ఏం జరుగుతుందో. ఇప్పటికైనా ఏడాది కాలంగా ఆయన ఎప్పుడు బయటకు వస్తారని చూసాము, ఇంతవరకు రాలేదు. మరి ఏడాది కాలంగా చూసాము. ఇప్పుడు జనవరి 15 నుంచి కేసీఆర్ ఎంత కొత్త స్ట్రాటజీతో వెళ్ళబోతున్నారు. ఆయన వ్యూహకర్తగా ఉండి వెనుకగా హరీష్ రావుని కేటీఆర్ నడిపిస్తారా, లేదంటే ఆయనే రంగంలోకి దిగి మీడియా ముందు మాట్లాడతారా, మైక్ అందుకుని రేవంత్ని తీవ్ర స్థాయిలో విమర్శిస్తారా అనేది కూడా వేచి చూద్దాం. శేషు విపి దేశం, హైదరాబాద్.